100% ఫీ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థర్డ్ జెన్ ఏఐ టెస్ట్ 2025. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా అద్భుతంగా జరుగుతోంది. ఈ త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించడం, అక్కడ జరిగే విశిష్ట పూజలు, అలాగే అఘోరాలు, నాగసాధువుల గురించి దేశ విదేశాల్లో ఎంత చర్చ జరుగుతుందో, అక్కడ తళుక్కున మెరిసిన మోనాలిసా గురించి కూడా అలాగే ఎంతో పెద్ద చర్చ అనేది జరుగుతోంది. అసలు మనం మహాకుంభమేళాకి సంబంధించి ఒక 10 వీడియోస్ చూస్తే ఖచ్చితంగా ఒక మోనాలిసా వీడియో మనకి ట్రెండింగ్లో కనిపిస్తూ ఉంటుంది. అసలు రాత్రికి రాత్రే మోనాలిసా ఇలా ట్రెండ్ సెట్టర్గా, హాట్ టాపిక్గా ఎలా మారిపోయింది? ఆమె సెలబ్రిటీ స్టార్ స్టేటస్కి కారణమేంటి? అసలు మోనాలిసాని ఇంత ట్రెండింగ్లోకి తీసుకొచ్చిన విషయాలేంటి అనేది చెప్పడానికి ప్రస్తుతం నాతో పాటు సైకాలజిస్ట్ నళిని టీచర్ ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మోనాలిసా గురించి ఎవ్వరికీ తెలియని ఎన్నో విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మీరు చూసారు కదా అసలు మహాకుంభమేళా ఎంత అద్భుతంగా జరుగుతుంది. ఎక్కడ చూసినా గానీ మహాకుంభమేళా గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అయితే కుంభమేళా గురించి ఎంత టాపిక్ నడుస్తుందో ఇప్పుడు మోనాలిసా గురించి కూడా మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు. అసలు మోనాలిసాని ఇంత స్టార్ని చేసిన విషయాలు ఏంటి, దాని వెనక ఉన్న కారణాలు ఏంటంటారు? మోనాలిసాది నేను కూడా చూసానండి. చూస్తూ కూడా నిజంగా నాకు కూడా భలే ఉందే అమ్మాయి, ఎంత బాగుందో అని అనిపించింది. సహజమైన అందం చక్కగా, అండ్ అలాగే ఒక నిర్మలమైన నవ్వు. ఫస్ట్ అమ్మాయిని చూసిన వెంటనే మనకు కనిపిస్తుంది ఒకటి, ఆ కళ్ళులో ఒక చక్కటి అందం. చాలా బాగున్నాయి, పెద్ద కళ్ళు వేసుకొని, అలాగే నవ్వులో కూడా చాలా నిర్మలంగా ఉంది. పలకరిస్తున్న అందరూ కూడా ఫోటో అడుగుతుంటే ఆ అమ్మాయి కొంచెం మొహమాటగా, కొంచెం పెరుగ్గానే కాదనలేక చేయటం కానీ, జనాలు ఇవి ఎంత అమ్ముతున్నారు ఏంటి అని ప్రశ్నలు అడుగుతుంటే అమ్మాయికి సమాధానం చెప్పే విధానంలో కూడా ఒక స్వచ్ఛత, అంటే ఏ మురికి, ఇంకా ఈ మైల, ఈ ప్రపంచం తాలూకు ఏ అభిజాత్యాలు అంటని ఒక సహజమైన ముత్యంలాగా అనిపించింది అమ్మాయి కూడా. సో స్వతహాగా అమ్మాయి అంత అందంగా ఉంది కాబట్టి అక్కడ అందంగా ఉందే అని అనుకోవడం ఒక లెక్క. కానీ ఏంటంటే కుంభమేళా అనే ఒక ఈ నేపథ్యంలో అలాంటి చోట ఏమవుతుందంటే గ్లామర్ అండ్ మనీ ఎక్కడైనా సరే జనాల అటెన్షన్ లాగుతుంది అనడానికి ఇది ఇంకొక నిదర్శనం. కుంభమేళా ఈజ్ సపోజ్ టు బి మొత్తం అసలు స్పిరిచువల్ థింగ్ అది కదా. అసలు కంప్లీట్గా దైవికమైన సంబంధించింది. అసలు కుంభమేళా ఎందుకు, ఏంటి, దీని హిస్టరీ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాల్సిన సందర్భంలో అక్కడ కూడా మనం ఒక గ్లామర్ పాయింట్, అక్కడ కూడా మనం ఒక పాయింట్ ఆఫ్ అట్రాక్షన్ వెతుక్కునే పరిస్థితుల్లో మన మీడియా ఉన్నది. అంటే మన ట్రెండింగ్ మీడియా, అంటే ఇక్కడ ఒక మీడియానే కాదు, ట్రెండ్. ఎందుకంటే ఎక్కువ సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన తర్వాత రెగ్యులర్ మీడియాలో వచ్చిన సందర్భం చూసాం మనం ఇందులో. సో ఇది ఏంటంటే మన కళ్ళు ఎంతకీ కూడాను అందాన్ని, ఆనందాన్ని వెతుకుతాయి. అంటే మౌలికంగా మనిషి అనేవాడు ఎప్పుడూ కూడాను ఎక్కడున్నా సరే ఒక అందాన్ని, ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటాడు అన్నదానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. అంత కుంభమేళాలో అంత నాగా సాధువులు, ఒళ్ళంతా బూడిద పూసుకున్న వాళ్ళు, వీళ్ళంతా తిరిగే చోట మనం ఓ చక్కటి అందమైన అమ్మాయి కనిపించిన వెంటనే అందరి దృష్టి వెళ్ళిపోయింది. అంటే మౌలికంగా మన అందరం కూడా అందాన్ని, ఆనందాన్ని కోరుకునే వ్యక్తులమే అన్న విషయం ఇది. అంటే సైకాలజిస్ట్గా నాకు అది అబ్జర్వ్ చేస్తుంది. ఎక్కడున్నా మనం చూడటానికి ఇష్టపడతాం కదా అన్నది ఒకటి. రెండోది ఏంటంటే జనాలకి భావజాలం ఏముంటుందంటే అందము అనేది ఏదో ఒక పర్టికులర్ కులానికో, ఒక పర్టికులర్ కేటగిరీకో, ఒక పర్టికులర్ ఆర్థికపరమైన స్వావలంబన ఉన్న వారిలో మంచి తెల్లటి చర్మం, లేకపోతే మంచి ఈ డ్రెస్సింగ్ వల్లనే అందం వస్తుందని ఒక మనకి ఎప్పుడైతే ఒక ఆలోచన ఉంటుందో దాన్ని బ్రేక్ చేసే విధంగా ఉంది. పూసలు అమ్ముకునే అమ్మాయిను అలా చాలా ఆర్థికంగా చాలా ఇంకా దిగువలో ఉన్న ఒక కుటుంబంలో ఉన్న అమ్మాయి ఇంత అందంగా ఉంటుందా అనేది ఒక ఆశ్చర్యం మళ్ళీ. అయితే మనకి లెక్క ప్రకారం తరచి చూసుకుంటే ఇది పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు. రవివర్మ పెయింటింగ్స్ ఉంటాయి, మనం చూస్తాము. ఆయన చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళనే గీసినవి చూసాం కదా మనం. మన శిల్పాలు చూసినా కూడా అందులో ఏదో పెద్ద పెద్ద పనులు చేస్తున్న ఆడవాళ్లే ఉండరు. తిలకం దిద్దుకుంటున్న ఆడవాళ్ళు, లేకపోతే నాట్యం చేసే జడ వేసుకుంటున్న ఆడవాళ్ళు, వాళ్ళనే కదా శిల్పాలుగా మలిచి మనం మంచి శిల్పకళలో చూస్తూ ఉంటాము. పెయింటింగ్స్ చూస్తూ ఉంటాము. ఎంకి పాటలు ఉంటాయి, ఎంకి నా ఎంకి అని పాడే దాంట్లో ఆయన ఎంత చక్కగా ఒక గ్రామీణ అమ్మాయిని తన దృష్టితో ఎలా పలకరిస్తారు. సో ఆ బ్యూటీ లైస్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద బిహోల్డర్ అన్నట్టు అందం అనే దానికి చూసేవారి యొక్క దృష్టి
ఎంత ఆధారపడినా కూడా కొన్ని మనకి జనరల్గా వీళ్ళు మాత్రమే అందంగా ఉంటారు, ఈ కళ్ళల్లో పుట్టిన వాళ్ళే, ఇంత చర్మం ఉన్న వాళ్ళే బాగుంటారు, ఈ మాత్రం డ్రెస్సింగ్ ఉన్న వాళ్ళే బాగుంటారు అనే ఒక మిత్స్ అన్నిటినీ బ్రేక్ చేసి చక్కగా ఎక్కడైనా సరే ఒక బురదలో నుంచి ఒక కమలం పుడుతుంది కదా, అట్లాగా ఈ అమ్మాయి కూడా అలా అక్కడ ఉండే మట్టిలో మాణిక్యం, మట్టిలో మాణిక్యంలాగా అమ్మాయి నవ్వు నిజంగానే మట్టిలో మాణిక్యంలాగా మెరిసింది, కమలంలా వికసించింది. చాలా బాగుందని అనిపించింది. చక్కగా ఉంది అమ్మాయి. సహజంగా అంటే ఏ మెరుగులు దిద్దకుండా కూడా చక్కగా ఉంది. ఇంకా మెరుగులు దిద్దితే ఇంకో చాలా అందానికి నిర్వచనం ఇచ్చుకోగలిగిన మన దేశవాళీ మోనాలిసా అనుకోవచ్చు. నిజమే అవును, మన దేశవాళీ మోనాలిసా అనుకోవచ్చు. రైట్. అయితే అసలు ఆ తేనె కళ్ళు, స్వచ్ఛమైన నవ్వు, అందమైన అమాయకమైన ముఖం ఆ అమ్మాయిని ఇప్పుడు బ్రౌన్ బ్యూటీని చేసేసింది. మీరు కూడా అన్నారు ఇందాక తెల్లతోలు లాంటి వాటన్నిటిని ఆ అమ్మాయి బ్రేక్ చేసింది అని చెప్పి. అయితే ఇప్పుడు ఇంతకు ముందు ఈ రోజుల్లో అయితే అందరికీ ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కానీ యూట్యూబ్ ఉండడం అనేది కామన్ అయిపోయింది. అయితే ఈ అమ్మాయికి కూడా ఉన్న ఇన్స్టా కావచ్చు, అలాగే యూట్యూబ్ ఛానల్లో ఫాలోవర్స్ ఇప్పుడు లక్షల్లోకి పెరిగిపోయారు. ఈ మహాకుంభమేళాలో అమ్మాయి ట్రెండింగ్ అవ్వడానికి ముందు జస్ట్ 100ల్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు లక్షలు మిలియన్లోకి వెళ్ళిపోయారు. ఇలాగా మోనాలిసా ఒక వీడియో పెట్టింది అనుకోండి, ఆ వీడియోకి జస్ట్ గంటల్లోనే మిలియన్స్ లో వ్యూస్ వస్తున్నాయి. నేను చూశాను మోనాలిసా భోస్లే అనే ఆ అమ్మాయి యూట్యూబ్ ఛానల్ చూస్తే అందులో వాళ్ళ ఇల్లు అంటే ఈ అమ్మాయి మధ్యప్రదేశ్ కు చెందిన అమ్మాయి, ఇండోర్కి సంబంధించి ఉత్తరప్రదేశ్ వెళ్ళి ఇప్పుడు మహాకుంభమేళా టైం కాబట్టి చాలా మంది అక్కడ అన్ని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారు. ఈ సెలబ్రిటీ స్టేటస్ భయానికి పారిపోయి మళ్ళీ సొంత ఊరికి వచ్చింది. మా ఇల్లు ఎలా ఉంటుందో చూడండి అని చిన్న వీడియో పెట్టింది. మీరు చూసారు కదా, మనం మాట్లాడుకున్నాం ఆ వీడియో. చిన్న పూరిల్లు ఆల్రెడీ ఇవన్నీ వచ్చేస్తున్నాయి, అంటే గాసిప్స్ వస్తున్నాయి. ఆమెకు ఆల్రెడీ 10 రోజుల్లో 1 కోటి రూపాయలు సంపాదించేసింది వ్యూస్ ద్వారా. ఇవన్నీ వస్తాయి, ఎందుకంటే సినిమా ఛాన్స్ వచ్చేసింది, ఇంకా అమ్మాయిని మోడలింగ్లో తీసేసుకుంటారు. ఇవన్నీ ఇంకా అదుగో పులి అంటే ఇదిగో తోక అనే రకాలు ఇంకా వచ్చేస్తాయి. సో అయితే మీరు అన్నట్టు సోషల్ మీడియా అటెన్షన్ అనేది చాలా అది ఒక బ్లెస్సింగ్ రూపంలో ఉన్న ఒక థ్రెట్ అండి. అంటే దీవెనగా కనిపించే ఒక శాపం అది. ఎందుకంటే ఇప్పటి వరకు ఆ అమ్మాయి ఉన్న నేపథ్యం వేరే ఉంటుంది, కుటుంబ నేపథ్యం ఉంటుంది. ఆమెకు చదువు ఉందో లేదా మౌలికమైన వరకే చదువు ఉందో అసలు అది కూడా లేదో మనకంతా తెలియదు. అంటే జ్ఞానం గురించి అంటున్నా, చదువు ఉండొచ్చు చదువు ఉండకపోవచ్చు వేరు, లోక జ్ఞానం ఎంత ఉంది, ఆ కుటుంబ నేపథ్యంలో ఎవరు దీన్నంతా హ్యాండిల్ చేయగలిగేంత లాంటి వాళ్ళు ఎవరున్నారు, ఇవన్నీ ఇప్పుడు ఫ్యాక్టర్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు అటెన్షన్ వచ్చేసింది, లక్షల్లో కోట్లలో వ్యూస్ ఉన్నాయి, అటెన్షన్ వచ్చేసింది. ఇప్పుడు ఏమొస్తాయి వెంటనే మనకి వచ్చేది ఏంటి అంటే ఈ ట్రెండ్ అవుతుంది, కరెక్టే. యూట్యూబ్లో బాగా వ్యూస్ వస్తే 4 డబ్బులు వస్తాయి, అయిపోతుంది. ఇన్స్టాగ్రామ్లో వాటిలో వస్తాయి, మేబీ వెంటనే వస్తుందంటే బ్రాండింగ్ ఇవి వస్తాయి. ఇవి వాడుతున్నాము, ఆమెకు తీసుకొచ్చి కొంతమంది బట్టలు ఇచ్చావు, మరొకటి ఏదో ఇచ్చో, ఇదిగో నేను ఇది వాడుతున్నాను, ఇది బాగుంది, నాకు ఫలానా వాళ్ళు ఇచ్చారంటే మోనాలిసాని ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా మళ్ళీ అలాంటి ఒక బ్రాండింగ్ తాలూకు అడ్వర్టైజింగ్కి వాడుకుంటారు కొంతమంది. మీరు అన్నట్టు సినిమా ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అవి ఎన్ని వస్తాయి ఏంటి అనే దానికి దేనికి కూడా ఇంక ఇప్పుడు మళ్ళీ ఈ అటెన్షన్ అనేది మళ్ళీ కారణం కాదు. అంటే ఈ అటెన్షన్ సక్సెస్కి కారణం అవుతుందో లేదో మనం చెప్పలేం. ఇప్పుడు సక్సెస్ అనే దాన్ని అందంతోనే చూడాలా. మోనాలిసా బాగుంది, మనం అందరం కూడా అప్రిషియేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆమె యూట్యూబ్లో వీడియోస్ చూస్తే వాళ్ళ ఇల్లు చూపించింది, అలాగే ఇప్పుడు తను పిండి కలుపుతుంది రొట్టెలు చేసుకోవడానికి, ఆ వీడియోని మిలియన్స్లో చూస్తున్నారు. అంట్లు తోముతుంది, ఆ వీడియోని చూస్తున్నారు. అసలు జనం మైండ్ సెట్ని మనం ఎలా చూడాలి? జనాలకి ఏంటంటే ఇప్పుడు ఒకసారి ఒక అమ్మాయి ట్రెండ్ అయిన వెంటనే, ఒకళ్ళ గురించి తెలిసిన వెంటనే, నిన్న ఫోటో చూశారు, నిన్న ఆ అమ్మాయి పూసలు అమ్మాయి వీడియో చూస్తారు, ఇవాళ మోనాలిసా గురించి ఇంకటి ఏదో తెలుసుకోవాలనిపిస్తుంది. ఏం చూపిస్తుందా వెయిట్ చేస్తుంటారు. ఇప్పుడు అమ్మాయి ఇల్లు చూపించింది, ఓహో ఇలాంటి ఇంట్లో ఉంటుందా, అయిపోయింది. మళ్ళీ రేపు ఇంకోటి ఏదైనా ఇంకేం తెలుస్తుందా అని వెయిట్ చేస్తారు. అప్పుడు అమ్మాయి మీరు అన్నట్టు పిండి చేస్తున్నాను, రొట్టెలు వేస్తున్నాను, మేకలు కాస్తున్నానో, ఇల్లు సర్దుకుంటున్నాను, ఎన్ని రోజులు నడుస్తుంది ఇది? జనాలు సెర్చ్ చేస్తూ ఉంటారు. సో ఈ సెర్చ్ చేస్తున్న కొద్దీ, వ్యూస్ వస్తున్న కొద్దీ అవతల వాళ్ళు ఏం చేస్తారు, ఏమేమి చూపించగలమా అని వాళ్ళు ప్రయత్నిస్తుంటారు. ఇల్లు అయిపోయింది, పశువులు అయిపోయింది, చుట్టుపక్కల అయిపోయింది, ఇవన్నీ అయిపోయినాయి అనుకోండి, నెక్స్ట్ ఏంటి, వాళ్ళు కూడా ఇంకా కాంటెంట్ని అలానే కాంటెంట్ డెవలప్ అవుతుంటుంది. ఇప్పుడు చాలా మనకి యూట్యూబ్లో మనం చూసేవాళ్ళు ఉంటాం కదా, మా ఇల్లు, మా సోఫా, మా ఆయనకి లంచ్ చేశాను, ఇవాళ మా ఆయనకి పప్పు కూర వండాను, మా పిల్లలకి డ్రెస్సులు కొన్నాను, ఇగో మా అమ్మాయికి ఇవి కొన్నాను, ఇవే వాళ్ళు కాంటెంట్ అట్లా డెవలప్ చేస్తుంటారు. సో ఈ అమ్మాయి దగ్గర అంత డెవలప్ అవ్వడానికి కావాల్సినంత కాంటెంట్ ఉంటే పర్వాలేదు,
మీకు ఇదే వ్యూస్ వస్తే ఇదే కంటిన్యూ అవుతుంటుంది. అమ్మాయి ఇలాంటి పూసలు చేస్తాను, ఇలాంటివి ఇక్కడి నుంచి తెచ్చుకుంటాను, ఇలాంటి కాంటెంట్ అయితే మళ్ళీ చూసే అవకాశం ఉంటుంది. కానీ అమ్మాయి ఇది కాకుండా ఇంకేదైనా రెగ్యులర్గా ఏదైనా కాంటెంట్ చూపిస్తుంది అనుకోండి, ఆబ్వియస్గా వ్యూస్ తగ్గుతాయి. ఇప్పుడు నేననే పాయింట్ ఏంటంటే, ఈ అటెన్షనే ఆ అమ్మాయి కోరుకుంటోంది, ఇదే దీనికి ఫైనల్ ఆబ్జెక్టివ్ అని అనుకోండి, ఇక్కడికి యాక్చువల్గా ఒక హ్యాపీ ఎండింగ్ స్టోరీ అయిపోతుంది. కానీ అటెన్షన్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, ఇక్కడ నుంచి స్టోరీ మొదలవుతుంది. ఓకే, ఈ అటెన్షన్ అనేది ఆమె ఇన్వెస్ట్మెంట్ అయితే సినిమా ఛాన్సులు రావడం, బ్రాండింగ్స్ రావడం, ఇవి రావడం వస్తాయి. ఆ వచ్చినప్పుడు వాటన్నిటిని ఆపర్చునిటీస్ అన్నిటిని కూడా చక్కగా ఎలాగ సరిగ్గా యూజ్ చేసుకోవాలి, యూటిలైజ్ చేసుకోవాలి, వాటిని తన ఆర్థికపరమైన ఎదుగుదలకు కానీ కుటుంబ ఎదుగుదలకు కానీ ఎట్లా వాడుకోవాలి అనేది ఆమెకి స్వతహాగా తెలిసినా, లేకపోతే అమ్మాయిని సరిగ్గా గైడ్ చేసే వాళ్ళు ఉన్నా కూడాను ఈ వచ్చిన అటెన్షన్కి ఒక చక్కటి గోల్ దొరికినట్టు అవుతుంది. కాదు, అటెన్షన్ రావడమే ఆమె ఆబ్జెక్టివ్ అయితే, ఈ అటెన్షన్ ఆల్రెడీ ఇప్పుడు వచ్చేసింది కాబట్టి గోల్ పూర్తయిపోయింది. కానీ ఖచ్చితంగా ఎప్పుడైనా అటెన్షన్ కంటిన్యూ చేయడానికి అమ్మాయి రకరకాల కాంటెంట్ రకరకాల డెవలప్ చేస్తూ ఉండాలి. లేకపోతే స్లోగా ఇది తగ్గుతూ ఉంటే మళ్ళీ వేవ్ ఈ మొనాలిసా బదులు ఇంకొద్ది రోజుల్లో మళ్ళీ ఇంకోళ్ళు ఎవరో వస్తూ ఉంటారు. ఎందుకంటే ఇలాంటి నేపథ్యాలు మనం చాలా చూసాము. కుమారి ఆంటీ అని కానీ, బేబీ అనే సింగర్ కానీ, నార్త్లో అంతకుముందు హిమేష్ రేషమియా, రేణు మొండాలని ఒక ఆవిడ భిక్షాటం చేసి ఆవిడ గొంతు ఆ లతా మంగేష్కర్ గొంతుకు దగ్గరగా ఉందని చెప్పేసి ఆమె కూడా ఇలా టిక్ టాక్లో ట్రెండ్ అయితే ఆమె చేత 1-2 ఆల్బమ్స్ కూడా పాడించారు, లేదని కాదు. ఆమె మరీ రోడ్డు మీద భిక్షాటం చేసే పరిస్థితి నుంచి ఎక్కడో ఓ చోట ఉండగలిగే ఆర్థికపరమైనది వచ్చింది. కానీ ఆమె స్వతహాగా మానసికంగా స్థిమితం లేకపోవడం వల్ల పోయి మళ్ళీ మొదటికే వచ్చింది అనుకోండి. కానీ కొంతమంది ఏంటంటే ఆపర్చునిటీ వచ్చిన తర్వాత 4 ఈవెంట్స్ అవి వచ్చిన తర్వాత అవుతారు. ఆ తర్వాత వాళ్ళకి స్వతహాగా ఆపర్చునిటీస్ కంటిన్యూ కాకపోతే మళ్ళీ బ్యాక్ టు దేర్ నార్మల్ లైఫ్కి వచ్చేస్తారు. బ్యాక్ టు దేర్ నార్మల్ లైఫ్ వచ్చినా నష్టం లేదు, కానీ దానివల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్ రాకుండా మాత్రం చూసుకోవాలి. నిజమే, ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయిన వాళ్ళు దీన్ని ఈ సక్సెస్ని ఎలాగా వాడుకోవాలో తెలియక, ఎలా నిలబెట్టుకోవాలో తెలియక ఫెయిల్ అయిపోతూ ఉంటారు చాలా మంది. కేబీసీలో 7 కోట్లు సంపాదించిన అతను వితిన్ 2 years మళ్ళీ మొత్తం అతను మళ్ళీ జీరోకి అయిపోయాడు. అంటే పోగొట్టుకుని 7 కోట్లు సుమారుగా సంపాదించిన అతను ట్యాక్సీలు అది పోయి ఒక 4.5 కోట్లు 5 కోట్లు వచ్చినా కూడాను అది కూడా పోగొట్టుకున్నాడు కదా. సో ఈఎంఐ దాన్ని యూటిలైజ్ చేసుకుంటుందా లేదా, ఈఎంఐ బాధ్యత తీసుకున్న వాళ్ళు సరిగ్గా యూటిలైజ్ చేసుకున్నారా అన్న దాన్ని బట్టి ఇప్పుడు ఈమెకు వచ్చిన ఈ అటెన్షన్ అనేది ఉపయోగపడుతుందా హాని చేస్తుందా అనేది ఇంకా భవిష్యత్తు చెప్తుంది. రకరకాల ప్రలోభాలు కూడా వస్తూ ఉంటాయి. ఇలా సెలబ్రిటీ స్టేటస్ వచ్చిన వాళ్ళకి, స్టార్స్ అయిపోయిన వాళ్ళకి. ఇప్పుడు సినిమా ఛాన్స్ అంటున్నారు, 16 ఏళ్ల పిల్ల, ఏమో ఎటు వెళ్తుందో, ఎలా వాడుకుంటారో, ఎలా ఎక్స్ప్లాయిట్ చేస్తారో, మనలాంటి వాళ్ళకి ఇలాంటి భయాలు ఉన్నాయి. కానీ వాళ్ళు ఎప్పుడు ఊహించని జీవితం కదా. ఇప్పుడు మనం కూడా చాలా మందిని చూస్తున్నాం, ఇన్స్టాలో కావచ్చు, యూట్యూబ్లో ఏవో వీడియోస్ పెట్టేసి, రీల్స్ పెట్టేసి వాళ్ళని వాళ్ళు సెలబ్రిటీస్గా ఫీల్ అయిపోయి జీవితాలను నాశనం చేసుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మోనాలిసా విషయంలో మీరు ఏం చెప్తారు? అమ్మాయికి ఇచ్చే సజెషన్స్ ఏంటి మీరు? ఇప్పుడు ఆ అమ్మాయి అందం ప్రాతిపదిక మీద అమ్మాయికి బ్రాండింగ్ వచ్చినా, సినిమా అవకాశాలు వచ్చినా, మరి ఇంకేదైనా యాక్టింగ్ వచ్చినా ఫస్ట్ ఆ అమ్మాయికి ఇష్టమై ఉండాలి. ఆ అటెన్షన్ ఆ అమ్మాయి ఎంజాయ్ చేయగలిగేది అయి ఉండాలి. ఇక్కడ చాలా సందర్భాల్లో అటెన్షన్ ఇనీషియల్గా బాగానే ఉంటుంది, కానీ కంటిన్యూస్గా అదే అటెన్షన్ వస్తే వాళ్ళ జీవితాన్ని ఆస్వాదించడం కోల్పోయే ఒక ప్రాబ్లం ఉంటుంది. ఆ అటెన్షన్ అందరికీ ఎప్పుడు కూడా పాజిటివ్గా తీసుకోలేరు అందరూ కూడాను. ఇప్పుడు మనం పెద్ద పెద్ద స్టార్స్ వాళ్ళ పిల్లలే ఉన్నారనుకోండి, వాళ్ళు సినిమా హీరోలు అవ్వడం చాలా ఈజీ, కానీ వాళ్ళు చేయడం ఇష్టపడక ఆ ఫీల్డ్లో కాకుండా వేరే అదర్ ప్రొఫెషన్స్ చూసుకుంటున్న వాళ్ళ ఇప్పటి స్టార్ క్రియేటర్స్లో చాలా మందిని చూడట్లా. ఎందుకంటే వాళ్ళకు ఒక పీస్ఫుల్ అండ్ కామ్ లైఫ్ కావాలి. మాకు ఈ గ్లోరీ మేము వీ డోంట్ వాంట్ టు గెట్ ఐడెంటిఫైడ్ బై హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ అవసరం లేదు. అంటే వాళ్ళ నాన్న గొప్ప స్టార్డమ్ ఉన్నా, వాళ్ళ అమ్మ గొప్ప స్టార్డమ్ ఉన్నా, వాళ్ళు మాత్రం ఒక కామ్ అండ్ ప్రైవేట్ లైఫ్ లీడ్ చేయాలనుకునే వాళ్ళని మనం చాలా మందిని చూస్తాం. అలాగా మోనాలిసాకి ఇప్పుడు అటెన్షన్ వస్తుంది, అమ్మాయి ఇప్పుడు ఇష్టపడుతుంది, కానీ జీవితాంతం ఇదే ఒక అటెన్షన్ ఉండేలాంటి ఒక జీవితానో కెరీర్నో అమ్మాయి కోరుకుంటుందా? ముందు ఆ అమ్మాయికి ఆ అమ్మాయిని ఇది ఎవరైనా అడిగే వాళ్ళు కావాల్సి, నీకు ఇలాంటి లైఫ్ కావాలి, అలాంటి లైఫ్ కావాలి. ఆబ్వియస్గా ఇప్పుడు మీరు అన్నట్టు 16 ఏళ్ళు 18 ఏళ్ళ పిల్ల అన్నప్పుడు ఆబ్వియస్గా వాళ్ళ అటెన్షన్ని కోరుకుంటారు. సో అవకాశాలు వస్తే అవకాశాలు అద్దిపుచ్చుకోవడంలో ఏ తప్పు లేదు. అది అందం ప్రాతిపదిక మీద అవ్వనివ్వండి, ఈ బ్రాండింగ్ అవనివ్వండి, సినిమా అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి. 4 డబ్బులు ఆ అమ్మాయి అందం మీద ఆధారపడి ఆ అమ్మాయికి చక్కటి ఆపర్చునిటీస్ వస్తే ఆ అమ్మాయి దేనికో భయపడి దీన్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరమేం లేదు. కాకపోతే ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు, ఈ అమ్మాయిని అడ్డంగా పెట్టుకొని వాళ్ళు సంపాదించాలని కోరుకుంటున్న వాళ్ళు ఉన్నారా, అక్కడ యాక్చువల్గా డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. ఎందుకంటే ఈఎంఐ మీరు అన్నారు 16 ఏళ్ళు అన్నారు, 16 ఏళ్ళ అమ్మాయికి ఒకవేళ రేపొద్దున ఏదైనా సినిమా ఛాన్స్ వచ్చినా, ఎన్ని డబ్బులు వచ్చాయి, ఏమొచ్చాయి, ట్యాక్స్ ఎక్కడ కడుతున్నారు ఏంటి, ఇవన్నీ ఆలోచన ఉంటుంది కదా. ఖచ్చితంగా ఇలా ఉన్నప్పుడు రాబందులు వచ్చేస్తారు.
ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఒక లేక్ వస్తుంది అని అన్నారు అనుకోండి, ఆ లేక్ ఇంకా తవ్వడం మొదలుపెట్టరు, కాలం ఇంకా తవ్వడం మొదలుపెట్టరు, లేక్ వ్యూ అపార్ట్మెంట్స్కి ఆల్రెడీ ఇక్కడ అడ్వాన్సులు తీసేసుకోవటం అనేది మనం చూస్తూ ఉంటాం రియల్ ఎస్టేట్ లాంటి ట్రెండ్స్లో. సో అలాగా ఇప్పుడు ఈ అమ్మాయి కనిపించిన వెంటనే ఈ అవకాశాలు పేర్లతో వచ్చేవి. కానీ మనం చూస్తే మరి కుటుంబం అనేది చాలా బీద కుటుంబం అలాంటి ఒక నేపథ్యం అనేది మనం చూసాం. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఈమెకి అలాంటి అవకాశాలు ఇప్పిస్తాం, ఇలాంటి అవకాశాలు ఇప్పిస్తామని చెప్పేసి వచ్చేవాళ్ళు, చుట్టూ చేరేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళ చేత మోసపోకుండా జాగ్రత్త పడడం అనేది బేసిక్గా ఆ అమ్మాయి బాధ్యత అవుతుంది. ఆమెని ఒకవేళ తల్లిదండ్రులు కేర్ తీసుకోవటం, ఈ బాధ్యత తీసుకుంటే మాత్రం వాళ్ళ బాధ్యత అవుతుంది. ఎక్కువగా మనం ఇలాంటి కేసెస్లో చూస్తుంటాం. అందులో సినిమా ఇండస్ట్రీ లాంటివి ఏంటంటే అదిగో అక్కడ అవకాశాలు ఇప్పిస్తాం, ఇక్కడ అవకాశాలు ఇప్పిస్తామని అమాయకులు ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఎలా మోసాలు చేయడం అనేది మనం రెగ్యులర్గానే చూస్తాం. సో అలాంటి వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. లేదని ఈమెకి డబ్బులు వచ్చేసినా కూడా ఆ డబ్బుల్ని మళ్ళీ ఎలాగా తన జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఒక లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ కోసం చూసుకోవాలి అనేది ఆమెకు తెలిసి ఉండాలి. ఇలాంటివన్నీ కూడా కొంచెం క్వశ్చన్స్ అవుతాయి. అంటే మన అబ్జర్వేషన్కి మనం అంటే కాలానికే వదిలేయచ్చు. దీన్ని చక్కగా ఉపయోగించుకున్న వాళ్ళు, సద్వినియోగపరచుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం ఒక తరం హీరోయిన్స్ వాళ్ళందరినీ చూసామంటే, ఇప్పుడు పాతకాలం హీరోయిన్స్ చూసామంటే వాళ్ళెవరు కూడా ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు. అక్కడో ఇక్కడో ఎవరో ప్రొడ్యూసర్, ఒక డైరెక్టర్, కెమెరామెన్, అరే చూడటానికి బాగుంది, కెమెరాకి ఫేస్ బాగుంది అని అనుకొని ఇలా పిక్ చేసుకున్న వాళ్ళే. సో మనం మహానటి సావిత్రి గారు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరిని చూసుకున్నా ఒక ఫోటోలోనో ఒక దీంట్లోనో అద్భుతంగా బాగున్నారు అని అనుకొని వాళ్ళకి అవకాశాలు వచ్చిన వాళ్ళే. అలాంటి స్టోరీనే ఇది. కాకపోతే వాళ్ళు ఎంత లెగసీని దీన్ని ఉపయోగపెట్టుకుంటారు, ఆపర్చునిటీస్ ఎలా వాడుకుంటారు అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. మ్యాక్సిమం వాళ్ళకి ఏ నష్టం జరగకుండా వీలైనంత ఈ అటెన్షన్ అమ్మాయి జీవితం మెరుగుపడటానికి ఉపయోగించుకుంటే బాగుంటుంది అనేది మనందరం కోరుకోవాలి. అంతే. మీరన్నది నిజమే. ఎందుకంటే మోనాలిసా పెద్దగా చదువుకోలేదు, పేద కుటుంబం, యాక్షన్ రాదు, ముందు వెనక సపోర్ట్ చేసే వాళ్ళు కూడా లేరు. ఇప్పుడు వచ్చిన ఈ స్టార్డమ్ చూసుకొని ఇదే మనల్ని జీవితాంతం నిలబెడుతుంది అనుకొని అసలు భూమి మీద కాళ్ళు వదిలేసి పైన ముంబై వెండి తెర మీద వెలిగిపోవాలని అత్యాశకు పోవడం కూడా మంచిది కాదు. అత్యాశకు పోవడం ఒకటి. ఉంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా మనం చూస్తాం, అన్ని రకాల వాళ్ళు ఉంటారు, కాంటెంట్ డెవలపర్స్. ఇప్పుడు ఇలానే ఒక యాక్టర్స్ కానీ మరొక ఏదైనా నేపథ్యం లేదా ఏదైనా పని, ఇప్పుడు చిన్న స్వీట్స్ షాప్స్ ఇలా మెయింటైన్ చేస్తున్న వాళ్ళు, లేకపోతే ఈ టైలరింగ్ చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళ పనిలో ప్రైడ్ వెతుక్కుంటారు. అంటే వాళ్ళ పనిలో ఒక కాన్ఫిడెన్స్, ఒక గౌరవం. మనం చేసే పని కూడా ఏం తక్కువ పని కాదు కదా, మనం చేసే పని మనం గొప్పగా చెప్పుకుందాము అనే ఒక సద్భావనతో వాళ్ళ పనిని, వాళ్ళకు వచ్చిన ఆర్డర్స్ని కూడా వాళ్ళు చూపించుకుంటూ, టైలరింగ్కి లేడీస్ ఎంతమంది చూపిస్తారు, నాకు ఇలాంటి ఆర్డర్ వచ్చిందండి, నాకు అమెరికా నుంచి ఇలా ఆర్డర్ వచ్చింది, ఇగో ఇవన్నీ 2 రాత్రులు కష్టపడి నేను కుట్టి పంపిస్తున్నాను అని చెప్పి ఇలా చిన్న వీడియోస్ చేస్తారు. అవి చూసి మరింత బిజినెస్ వాళ్ళకు వస్తుంటుంది. కొంతమంది ఇంత కష్టపడి పొలాల్లో పండించే వాళ్ళు కానీ రైతులు కూడా వాళ్ళు ఓన్గా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి, ఇదిగోండి ఒక పొలం, ఒక ఈ చెట్టు రావాలంటే, ఒక ముక్క రావాలంటే, ఒక ఈ పైరు రావాలంటే ఇంత కష్టం ఉంది దీని వెనకాల అని చెప్పేవాళ్ళు కానివ్వండి. అవన్నీ కూడా మనకి చాలా ఏంటంటే మనకు కూడా ఒక వారి కష్టం మీద, వారి పని మీద మనకు కూడా గౌరవం వస్తూ ఉంటుంది. సో అలా మెయింటైన్ చేయడంలో తప్పేం లేదు. కాకపోతే వ్యూవర్షిప్ మెయింటైన్ చేయడం కోసం కొన్ని రకాల వాళ్ళని చూస్తాం. అదే వ్యూవర్షిప్ మెయింటైన్ చేయడం కోసం ఇంకేంటంటే వాళ్ళు ఇలా చెప్తే నడవదని అనుకొని ఇంకా ఎక్కువ జనాలు ఎలాంటి కాంటెంట్ చూస్తారా అని కొంచెం క్వాలిటీ తగ్గించుకొని వాళ్ళ జీవితానికి ఒక మచ్చబడే టైప్ ఆఫ్ కాంటెంట్లోకి జారిపోతున్న వాళ్ళని చూస్తాం. అన్ని రకాల ఇట్స్ ప్యూర్లీ చాయిస్. అంతే, మనం ఎటు పెట్టుకుందాం, మనం దీన్ని ఎలా వాడుకుందాం ఈ టెన్షన్ని అనేది ప్యూర్గా కాన్షియస్గా తీసుకోవాల్సిన చాయిస్. అంతే. నిజమే, మీరు చాలా బాగా చెప్పారు. మోనాలిసా ఈ టైంని సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి. ఆమెకు వచ్చే అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకుంటే మంచిది. ఇదంతా జీవితాంతం ఉంటుంది అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ సో మచ్ నళిని టీచర్. థ్యాంక్ యూ.